వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ ఈ యూనిట్లో లింఫాటిక్ సిస్టమ్ ఈ టాపిక్లోంచి కంటెంట్ చూద్దాం. మనం ఈ లింఫాటిక్ సిస్టమ్ని చూస్తే ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ కింద కన్సిడర్ చేస్తాం. ఎందుకు అంటే ఈ లింఫాటిక్ సిస్టమ్ అనేది ఎక్స్టెన్సివ్ నెట్వర్క్ ఉండి థిన్ వాల్డ్ వెసల్స్తో ఉంటుంది. బ్లైండ్ ఎండెడ్ లింఫ్ క్యాపిలరీస్ ఉంటాయి కాబట్టి ఎందులో ఉంటాయంటే టిష్యూలోకి ఎంటర్ అయి ఉంటాయి. సో అందువల్ల దీన్ని మనం ఈ లింఫ్ క్యాపిలరీస్ మొత్తం అంతా బ్లైండ్ ఎండెడ్తో ఉండి టిష్యూస్లోకి ఎంటర్ అయి ఉండడం వల్ల ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఈ బ్లైండ్ ఎండెడ్ క్యాపిలరీస్ లింఫ్ టిష్యూలోకి అంటే మామూలు టిష్యూలోకి ఎంటర్ అయిన తర్వాత అన్ని క్యాపిలరీస్ కలిపి ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్ లాగా ఫామ్ అవుతాయి. అదే లార్జ్ లింఫ్ వెసల్ అంటాం. సో ఈ లార్జ్ లింఫ్ వెసల్ ఫైనల్లీ ఎక్కడ డ్రంప్ అవుతుంది అంటే డ్రైన్ అవుతుంది అంటే లోయర్ నెక్ రీజియంలో లింఫాటిక్ సిస్టమ్ దగ్గర డ్రంప్ అవుతుంది. సో లింఫ్ క్యాపిలరీస్ చూస్తే మైక్రోస్కోపిక్గా ఉండి క్లోజ్ ఎండెడ్ ట్యూబ్స్, తర్వాత దీనికి వాస్ట్ నెట్వర్క్ ఉంటుంది. ఇవి ఇంట్రాసెల్యులర్ స్పేస్లో ఉంటాయి. ఇంటర్సెల్యులర్ స్పేస్ అంటే ఏంటి అంటే ఒక సెల్కి మధ్యలో ఏదైతే చిన్న గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్కి మధ్యలో ఉండే స్పేస్ని మనం ఇంటర్సెల్యులర్ స్పేస్ అంటాం. సో దీని వాల్స్ ఎండోథీలియల్ సెల్స్తో కంపోజ్ చేసి ఉండి పోర్స్ కలిగి ఉంటాయి. అంటే చిన్న చిన్న స్మాల్ మైన్యూట్ రంధ్రాలు ఉండి ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ ఆర్ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాంట్లో ప్రోటీన్స్, మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ అదర్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా దీంట్లోకి ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ ఎందులోకి లింఫాటిక్ క్యాపిలరీస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్ని మనం ఏమంటామంటే లింఫ్ అని అంటాం. సో ఈ లింఫ్ క్యాపిలరీస్ అన్నీ మర్జ్ అయ్యి ఒక చోట లార్జ్ వెస్సెల్ లాగా ఫామ్ అయితే దాన్ని మనం లింఫాటిక్ డక్ట్ అంటాం. సో ఈ వాల్స్ లింఫ్ వెసల్ డక్ట్స్కి సిమిలర్గా ఉంటాయి. తర్వాత ఇవి వీన్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ వాల్స్. అంటే ఇది ఎట్లా అయితే వీన్స్లో వాల్స్ ఉంటాయో దీంట్లో ప్రొవైడ్ చేయబడి ఉంటాయి. స్మూత్ మజిల్స్ ఆఫ్ దేర్ వాల్స్ కాజ్ పెరిస్టాలిటిక్ వేవ్స్. లోపల ఉన్న స్మూత్ మజిల్స్ వల్ల పెరిస్టాలిక్ వేవ్తో కాంట్రాక్షన్ జరిగి టువర్డ్స్ నెక్ రీజియన్ దాకా ఈ లింఫ్ అనేది ముందుకు వెళ్తుంది. సో ఆల్ ద లింఫ్ వెజల్స్ ఇప్పటిదాకా మనం ఏమనుకున్నామంటే లింఫ్ క్యాపిలరీస్ లింఫ్ డక్ట్స్లోకి ఫామ్ అవుతాయి. డక్ట్స్ కింద ఫామ్ అవుతాయి, అవి వెసల్స్ కింద కన్వర్ట్ అవుతాయి. వీటిని మనం లింఫ్ వెసల్స్ అని అంటాం. సో ఈ లింఫ్ వెసల్ థొరాసిక్ డక్ట్ దాకా వెళ్తుంది. దాన్ని మనం థొరాసిక్ డక్ట్ అనడంతో పాటు లార్జెస్ట్ లింఫాటిక్ వెసల్ కూడా కన్సిడర్ చేస్తాం. దీన్నే లెఫ్ట్ లింఫాటిక్ డక్ట్, కైలిఫెరస్ డక్ట్ అని కూడా అంటారు. ఇది ఎడమవైపు ఉన్న భాగం అంటే తలకి ఎడమవైపు, చేతి వైపు, థొరాసిక్ వైపు, చెస్ట్ వైపు ఉన్న లింఫ్ని టోటల్గా ఎక్స్ట్రాక్ట్ చేసి లెఫ్ట్ సబ్క్లావియన్ వీన్లోకి డంప్ చేస్తుంది. అలానే రైట్ సైడ్ ఆర్మ్, రైట్ సైడ్ హెడ్ వైపు ఉన్న లింఫ్, రైట్ థొరాసిక్ సైడ్ ఉన్న లింఫ్, రైట్ సైడ్ థొరాసిక్ డక్ట్ తోటి ఆ వెసల్తో రైట్ సబ్క్లావియన్ వీన్లోకి లింఫ్ని డ్రైన్ చేస్తుంది. సో ఇక్కడ మనకి రైట్ ఇంటర్నల్ జుగులార్ వీన్ అనేది ఈ లింఫ్ని కలెక్ట్ చేసుకుంటుంది. సో ఫైనల్గా ఈ ఈసీఎఫ్ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ నుంచి మొత్తం ఎక్స్ట్రాక్ట్ అయిన లింఫ్ ఏదైతే ఉందో లెఫ్ట్ అండ్ రైట్ క్లావియన్ వీన్స్ నుంచి ఆ వెనస్ సిస్టంలోకి పూర్తిగా లింఫ్ అనేది క్యారీ చేయడం జరుగుతుంది. లింఫ్ హార్ట్ వరకు వెనస్ సిస్టమ్ ద్వారా రిటర్న్ అవ్వక ముందే ఇందులో ఈ బ్యాక్టీరియా, వైరస్, ఫాగోసైటెడ్ డబ్ల్యూబీసీ ఇవన్నీ కూడా లింఫ్ నోడ్స్ ద్వారా యాడ్ అవుతాయి. సో ఇందులో మనకి స్ప్లీన్, థైమస్, టాన్సిల్స్, మాల్ట్ అంటే మ్యూకోసా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ, అపెండిక్స్ ఇవన్నీ కూడా లింఫాటిక్ సిస్టంలో ఒక పార్టే.
ఇవి ఏం చేస్తాయి అంటే వీటన్నిటికీ అంటే బ్లడ్లో ఎప్పుడైతే వెనస్ సిస్టంలోకి డ్రైన్ చేయాలో అంతకుముందే ఇక్కడ ఇవన్నీ కూడా యాక్టివేట్ చేస్తాయి. ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ లింఫ్ ఎలా జరుగుతుందో చూద్దాం. వెన్ బ్లడ్ పాసెస్ త్రూ ద క్యాపిలరీస్, జనరల్గా మనం అంటే బ్లడ్ ఎలా సప్లై అవుతుంది అది మనకి తెలుసు, ఇది క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఆ తర్వాత హై ఫిల్ట్రేషన్ ప్రెషర్ ద్వారా ఆర్టియోలార్ ఎండ్స్ ఆఫ్ క్యాపిలరీస్కి వెళ్తుంది. సో ఇందులో మనకి ప్లాస్మా కూడా ఉంటుంది. దాంతోపాటు గ్లూకోజ్, స్మాల్ సైజ్డ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఉంటాయి, ఇన్ఆర్గానిక్ సాల్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఫిల్టర్ అవుతాయి దేంట్లో ఎక్స్ట్రా సెల్యులర్ స్పేసెస్కి వెళ్ళేసరికి. సో దాన్ని మనం టిష్యూ ఫ్లూయిడ్ అంటాం లేదా ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అంటాం. సో ఇట్లా ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ కనుక ఎక్కువ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది అంటే కొలాయిడల్ ఆస్మోటిక్ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది. సో ఆ ప్రెషర్ ద్వారా ప్లాస్మా అనేది బ్లడ్లోకి ఎంటర్ అవ్వాలి, వెన్యులర్ ఎండ్స్లోకి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ ఈ ప్రెషర్ ఏమవుతుందంటే ఫేవర్ చేస్తుంది మనకి మూమెంట్. 80% ఆఫ్ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ క్యాపిలరీస్లోకి అంటే వెన్యులర్ ఎండ్స్లోకి ఎక్స్చేంజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇందులో ఆక్సిజన్, CO2, న్యూట్రిన్స్ అండ్ అదర్ మెటబోలైట్స్ కూడా ఉంటాయి. సో ఇందులో రిమైనింగ్ 15% ఏమవుతుంది అంటే ECFలో అంటే ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్లోకి కలెక్ట్ అవుతుంది. సో ఈ లింఫాటిక్ సిస్టమ్ అనేది త్రూ లింఫ్ క్యాపిలరీస్ ద్వారా ఈ 15% ఆఫ్ లింఫ్ని బయటకి అంటే మళ్ళీ బ్లడ్లో కలపడానికి తోడ్పడుతుంది. ఇందులో మనం ఒకవేళ ఈ ACF కనుక లెగ్స్లో లేదా హ్యాండ్స్లో ఎక్కువైతే స్వోలెన్ అయ్యి మనకి ఎడిమా అనేది అదవుతుంది. ఎక్కువగా ప్రెగ్నెంట్ లేడీస్లో, ఏజ్డ్ వాళ్ళలో ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది. జర్నీ చేసినప్పుడు కాళ్ళు వాపు కూడా కనిపిస్తాయి. కాంపోజిషన్ ఆఫ్ లింఫ్, ఇప్పుడు ఇందులో బ్లడ్ ప్లాస్మాలో ఏవైతే ఉంటాయో అన్నీ ఉంటాయి, కానీ RBC మాత్రం ఉండదు. సో లోయర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి, న్యూట్రిన్స్ ఉంటాయి, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, గ్లిజరాల్ ఉంటుంది, ఎరిథ్రోసైట్స్ మాత్రమే ఉండవు. ఈ లింఫ్లో వాటర్, తర్వాత ప్లాస్మా ప్రోటీన్స్, ఎలక్ట్రోలైట్స్, ల్యూకోసైట్స్ అండ్ లింఫోసైట్స్ ఇవి కూడా ఉంటాయి. కోగులేషన్ ఫ్యాక్టర్స్, యాంటీబాడీస్, ఎంజైమ్స్, హార్మోన్స్, విటమిన్స్, న్యూట్రిన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇందులో ఎమల్షన్ ఆఫ్ లింఫ్ అండ్ ట్రైగ్లిజరైడ్ ఫ్యాట్, కైలో మైక్రాన్స్ ఇవన్నీ కూడా లాక్టియల్స్ ద్వారా అబ్జర్వ్ అయ్యి ఇందులో ఎంటర్ అవుతాయి. దీంట్లో ఫంక్షన్స్ చూస్తే లింఫాటిక్ సిస్టమ్, ఇక్కడ లింఫ్ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్లో ఏవైతే వేస్ట్ ఉందో ఆ వేస్ట్ని కలెక్ట్ చేసి బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్కి రీచ్ చేస్తుంది. తర్వాత లింఫోసైట్స్ లింఫాటిక్ గ్లాండ్స్ నుంచి బ్లడ్లోకి ఎంటర్ చేస్తుంది. డైజెస్టెడ్ ఫ్యాట్స్ అబ్జర్వ్డ్ ఎక్కడి నుంచి అయితే లాక్టియల్ నుంచి అబ్జర్వ్ అవుతుందో దాన్ని స్మాల్ ఇంటెస్టినల్ విల్లీ నుంచి బ్లడ్ వాస్కులర్ సిస్టంలోకి ఎంటర్ చేస్తుంది. తర్వాత ఇందులో లింఫ్ నోడ్స్లో ఏవైతే వైరస్ని, బ్యాక్టీరియాని చంపే ఇమ్యూనిటీ పవర్ ఉంటుందో ఆ పార్టికల్స్ని బ్లడ్లో కలపడం ద్వారా మైక్రో ఆర్గానిజమ్స్, ఫారిన్ పార్టికల్స్ని ఇది డిస్ట్రాయ్ చేస్తుంది లేదా ఇన్వాడ్ చేస్తుంది. కాబట్టి ఇది ప్రొటెక్షన్కి కూడా ఉపయోగపడుతుంది. ఇవి ఫంక్షన్స్ ఆఫ్ ద లింఫాటిక్ సిస్టంలో వస్తాయి. ఈ టాపిక్ తర్వాత నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం. Thank you for watching this video.